మంచుతో కప్పబడి ఉన్న హిమాలయాలలో ఒక ఆలయం. భారీ వరదలు వచ్చినా కూడా నిలబడ్డ ఒక పవిత్ర స్థలం. పాండవుల కథతో ముడిపడి ఉన్న ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఆ కేదార్నాథ్ ఆలయం చరిత్ర ఏమిటి? ఎందుకు లాక్స్ ఆఫ్ మెంబర్స్ ఈ కష్టమైన ప్రయాణం చేస్తారు? 2013 వరదల్లో కూడా ఈ ఆలయం ఎలా నిలబడింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు రోజా రావులాస్ జర్నీ విత్ యూనివర్స్. నా యూనివర్స్ శివ. ఈరోజు నాకు ఈ వీడియో ద్వారా కేదార్నాథ్ గురించి మాట్లాడడానికి అర్హతనిచ్చారు శివయ్య. హర్ హర్ మహాదేవ్. కేదార్నాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్లోని హిమాలయాస్లో ఉన్న ఒక పవిత్ర శివాలయం. సీ లెవెల్ నుండి 3583 మీటర్స్ హైట్లో ఉంది. చుట్టూ మంచు పర్వతాలు, నదులు, ప్రకృతి అందాలు కనిపిస్తాయి. ఆలయం దగ్గరగా మందాకిని రివర్ ప్రవహిస్తుంది. ఈ ప్రదేశానికి వెళ్ళిన వారు చాలా ప్రశాంతతను అనుభవిస్తారు. ఇప్పుడు మనం కేదార్నాథ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తాము చేసిన తప్పులకు క్షమించమని శివుడిని దర్శించుకోవాలని అనుకుంటారు. మహాభారత యుద్ధంలో ఎంతోమంది బంధువులు, గురువులు, స్నేహితులు మరణించారు. దాంతో పాండవులు పాప విమోచనం కోసం శివుడిని ప్రార్థించారు. కానీ శివుడి వారికి దర్శనం ఇవ్వాలని అనుకోలేదు. అలా చాలా ప్లేసెస్లో శివుడి కోసం వెతికాక చివరికి హిమాలయాస్కి చేరుకున్నారు. హిమాలయాల్లో వెతుకుతూ ఉండగా ఒక ఎద్దుల గుంపులో ఒక ఎద్దు మట్టుకి మహిమతో కూడి ఉందని, అది మా శివయ్య అని గుర్తించారు. కానీ దానిని కన్ఫర్మ్ చేసుకోవడానికి భీముడు ఆయన శక్తులతో పెద్దగా అయ్యి ఆయన కాళ్ళ మధ్యలో నుండి ఒక్కొక్క ఎద్దుని పంపించగా మహిమలు కూడిన ఎద్దు, శివుడు దాగి ఉన్న ఎద్దు పాండవులకు దూరంగా పరిగెత్తింది. దానిని శివుడే అని గుర్తించి పాండవులు పట్టుకోవడానికి దాని వెనకాల పరిగెత్తగా ఆ ఎద్దు భూమిలోకి వెళ్ళిపోతూ ఉంది. భీముడు ఎద్దుని పట్టుకునే క్రమంలో దాని హంపు పార్ట్ని పట్టుకున్నారు. ఎద్దు మట్టుకి 5 పార్ట్స్ లాగా డివైడ్ అయిపోయి హంప్ని అక్కడే వదిలేసింది. సో ఆ హంప్ వచ్చేసి కేదార్నాథ్లో అలాగే ఉండిపోయింది. అక్కడ మనకి నార్మల్ శివలింగం ఉండదు. న్యాచురల్గా ఫామ్ అయిన ఒక ట్రయాంగులర్ షేప్లో శివలింగం ఉంటుంది. అలా పంచకేదార్లో ఒకటిగా అయ్యింది కేదార్నాథ్. ఇలాగా హంప్ ఉన్నది కేదార్నాథ్ అని, ఆర్మ్స్ ఉన్నవి తుంగనాథ్ అని, ఫేస్ ఉన్నది రుద్రనాథ్ అని, నావెల్ అండ్ స్టమక్ వచ్చేసి మధ్యమేశ్వర్లో అండ్ జటా వచ్చేసి కల్పేశ్వర్లో ఉన్నాయి. కేదార్నాథ్ టెంపుల్ని పంచపాండవులు వాళ్ళ పాపాల నుండి విముక్తి పొందడానికి నిర్మించారు అని చెప్పబడుతుంది. ఆ తర్వాత 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు పునర్నిర్మించారు అని చెప్పబడింది. అలా కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. చార్ధామ్ యాత్రలో కూడా ఒక ముఖ్యమైన క్షేత్రం. 2013లో కేదార్నాథ్ ప్రాంతంలో భారీ వరదలు వచ్చాయి. చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం నాశనం అయ్యింది. కానీ ఆశ్చర్యకరంగా కేదార్నాథ్ ఆలయం వెనుక భారీ రాయి వచ్చి వరద నీటిని అడ్డుకుంది. ఆ ఆలయం సురక్షితంగా ఉంది. ఆ రాయికి ఇప్పుడు భీమశిల అని పిలుపు. అది ఇంకా కేదార్నాథ్ ఆలయం వెనకాల మీరు చూడొచ్చు. అండ్ దానికి పూజలు చేస్తూ ఉంటారు. ఇది నిజంగా ఒక శివాద్భుతమని భావిస్తారు. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి అని అందరూ చెప్తారు. కానీ నేను మట్టుకి మళ్ళీ విజిట్ చేయాలి అనిపించే ప్లేస్ కేదార్నాథ్ అని చెప్తాను. నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఎలా ఉండింది అంటే, అది ఎక్స్ప్రెస్ చేయలేనిది, మాటల్లో చెప్పలేనిది. చుట్టూ హిమాలయాస్, అందరి మనసులో ఒకటే మాట, శివ శివ శివ. ఆ గాలిలో కూడా వినిపించే ఒకే మాట, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హార్ట్ చాలా లైట్గా ఫీల్ అయ్యి ఆ హిమాలయాస్లో ఫ్లై అయిపోయింది. ఒక్కసారి చూస్తే మనసులో నిలిచిపోతుంది. ఆ ప్లేస్ నుండి వచ్చేసాక కూడా ఎవ్రీవేర్ ఇట్స్ పార్ట్ ఆఫ్ కేదార్నాథ్. ఎవ్రీ స్టోన్ ఈస్ ఫ్రమ్ కేదార్నాథ్. మీరు రూమ్లో సడన్గా అలా హెడ్ తిప్పి ఫ్లోర్ని చూస్తే అక్కడ మీకు కేదార్నాథ్ శివలింగం కనిపిస్తుంది. నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అస్సలే లేదు. కేదార్నాథ్ ఒకసారి విజిట్ చేయండి. ఇట్ ఫీల్స్ లైక్ మ్యాజిక్. నేను లాస్ట్ ఇయర్ 21 అక్టోబర్ రోజు ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను.
22nd రోజు రీచ్ అయ్యాను. దివాళీ రోజు ట్రెక్కింగ్ అండ్ కార్తీక మాసంలో దర్శనం అయిపోయింది. చాలా అదృష్టంగా భావిస్తాను నేను. హాఫ్ అన్ అవర్ టెంపుల్లో కూర్చోవడానికి అదృష్టం కలిగింది. చాలా అంటే చాలా బాగుండింది ఆ జర్నీ. అండ్ మీకు కనుక కేదార్నాథ్ నుండి పిలుపు వస్తే దానిని జర్నీగా భావించవద్దు, దాన్ని ట్రావెల్ ఎక్స్పీరియన్స్ లాగా భావించవద్దు. స్ట్రెంగ్త్ కావాలి, ట్రెక్కింగ్ చేయాలి, ఎనర్జీ కావాలి, మనీ ఏది చూడొద్దు. మీకు కనుక మనసులో గట్టిగా కేదార్నాథ్ వెళ్ళాలి అని అనుకుంటే శివయ్యకి చెప్పేయండి, ఆయనే తీసుకెళ్ళిపోతారు. మీరు ఎక్కడున్నా ఆయనే తీసుకెళ్ళిపోతారు. దెన్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్టార్ట్. జస్ట్ గో విత్ జీరో థాట్స్. శివ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. జై కేదార్నాథ్. ఈ వీడియో చూస్తున్న అందరికీ కేదార్నాథ్ దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ విజిట్ చేసిన వారికి పునర్దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్.